ఓకే నువ్వు రాపో చైన్ లేపో ముందు రా నువ్వు అందుకేనా సార్ వచ్చేసినాడు రా బైరెడ్డిపల్లి సార్ హ్యాండ్ ఇచ్చేసి ఎడపా ఓకే సార్ వీళ్ళు పంపించేయమంటాం తీసుకెళ్ళి రమేష్ అన్న ఓకే సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్ ప్లీజ్ ఆయన పేరు ఎక్కిద్దాం సార్ తీసుకెళ్ళిపోండి అమ్మా ఇంకొద్దిగా నేను ఇస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మనము పలమనేరు సబ్ డివిజన్లో చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ఇవి. ఈ 2 డిఫరెంట్ గ్యాంగ్స్ని మనం పట్టుకొని సో చౌడేపల్లి మరియు పొంగనూరు ఈ మండలాలలో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది ఎక్యూజులు ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగూరు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. సో ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000 ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ ఎక్యూజర్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటివరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. మొదటిసారిగా ఈ పర్సన్ని మనం అరెస్ట్ చేయడము అండ్ వీళ్ళ ఎంఓ మొత్తం బయటికి తీసుకురావడం. ఇతనికి ఈ చైన్ స్నాచింగ్ చేసే మొత్తం 6 ఎవరైతే సరే బైక్స్ నడుపుతుంటారో వాళ్ళందరినీ కూడా మనం మొత్తం గ్యాంగ్ను మొత్తాన్ని పట్టుకొని ఈ 330 గ్రాముల బంగారం మనము రికవరీ చేయడం జరిగింది. సో ఇది మొదటి ఇన్స్టెన్స్. రెండో కేసులో సంబంధించి ఇందులో పర్సన్ బుక్యా ప్రసాద్ నాయక్ అని పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. ఇతనికి లోన్ యాప్ల్లో డిఫరెంట్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని అప్పుల పాలైపోయి ప్రెజర్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక రీసెంట్ టైమ్స్లో పొంగనూరు టౌన్లో 2 ఇన్స్టెన్సెస్లో మనకి చైన్ స్నాచింగ్ జరిగినాయి. అందులో బైక్ మీద ఒకే వ్యక్తి బైక్ మీద రావడం, ఎవరైతే సరే మహిళలు ఒంటరిగా లేదా ఊరికి దూరంగా ఉంటారో అదను చూసుకొని వాళ్ళ దగ్గర ఉండే మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది.
సో రీసెంట్గా కూడా మనకి నవంబర్ 1 మరియు 2వ తారీఖుల్లో 2 చైన్ స్నాచింగ్లు జరిగినాయి. అలానే 15వ తారీఖు జరిగింది. ఆ టైంలో కూడా మనం వెంబడించేసి ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని పట్టుకొని కంప్లీట్గా ఎంక్వైరీ చేశాము. ఇతను వాడే బైక్ను కూడా రికవరీ చేశాము. ఇతను మొత్తం 69 గ్రాములు గోల్డ్ స్నాచ్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం 3 బంగారు చైన్లు కూడా మనం రికవరీ చేశాము. దానికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. సో రీసెంట్ టైమ్స్లో కార్తీక మాసంలో లాస్ట్ 1 మంత్లో ఒక 8 ఇన్సిడెంట్స్ వరకు మనకు జరిగినాయి. సో మిగతా ఇన్సిడెంట్స్లో కూడా మనకు ప్రోగ్రెస్ ఉంది. అండ్ ఈ 2 గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి గ్యాంగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మనకి ఇమీడియట్ కమాండ్ కంట్రోల్కి కానీ డయల్ 112 కానీ కాల్ చేయొచ్చు. అలానే ఎవరిదైనా ప్రాపర్టీ లాస్ అయినట్టు ఉంటే ఇమీడియట్గా మన కమాండ్ కంట్రోల్కి కనుక ఇన్ఫామ్ చేసినట్లయితే లేదా డయల్ 112 కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఎంత కాలమైనా సరే, ఎంత వేటాడైనా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాము. జిల్లా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. అండ్ మాకు కూడా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మేము వాళ్ళని పట్టుకుంటాము అనే భరోసా మాకుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా ఇప్పుడు మీ ముందున్న ఈ 2 గ్యాంగులు మీకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మహిళలకు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్ బంగారు ఆభరణాలు? సో ఎటువంటి అంటే కార్తీక మాసంలో ఉదయం పూట మరియు రాత్రి పూట కూడా వాళ్ళు ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళేసి వస్తుంటారు, బైక్స్ మీద వెళ్ళిపోతుంటారు, నడిచి వచ్చుంటారు. సో ఎవరైనా సరే ఫస్ట్ మా కమాండ్ కంట్రోల్ నెంబరు అందరికీ అవైలబిలిటీలో ఉంది. 9407000005 ఈ నెంబర్కి కానీ లేదంటే డయల్ 112 ఇమీడియట్గా రెస్పాండ్ అయినట్లయితే మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మన జిల్లా మొత్తం కూడా తరచుగా చాలా ఎక్కువగా మనం విజిబుల్ పోలీసింగ్ మరియు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. చూసినట్లయితే గత నెల మొత్తంలో అంటే ఫస్ట్ 15 డేస్లో 2 లక్షలకు పైగా మనము ఫైన్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లయితే ఈ ఒక నెల మాత్రం 14 లక్షలకు పైగా ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరెవరైతే సరే రికార్డ్స్ లేకుండా వెహికల్స్ వెళ్తున్నాయో వాటిని అన్నింటినీ సోదాలు చేస్తున్నాము. మార్నింగ్ టైంలో క్యాష్ ఆపరేషన్స్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. విరిగా వాహనాలు తనిఖీ చేస్తున్నాము. ఆ రిజల్ట్ కూడా మీరు జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నైట్ టైమ్స్ కూడా వెహికల్ చెకింగ్ విరివిగా చేస్తున్నాము. కార్తీక మాసంలో మాత్రమే ఇట్లా ఎక్కువగా మహిళలు బంగారు గొలుసులు ఇట్లా పెట్టుకొని బయటకు వస్తుంటారు. సో దాని వలన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా మాకు కనుక రిపోర్ట్ చేసినట్లయితే మేము రంగంలోకి దిగి ఆ కేసుని ఎలాగైనా సరే చేస్తాము. అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే, ఎక్కువగా మీరు సీసీటీవీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇన్సిడెంట్స్ జరగవు. జరిగినా కూడా మేము తొందరగా వాటిని సార్ట్అవుట్ చేయడము, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇదే మా విజ్ఞప్తి. పొలంనేరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది సార్. ట్రాఫిక్ ఇంతకుముందు మేజర్ పంచాయతీ కాలేజ్ వచ్చేటప్పుడు విపరీతమైన స్పీడ్ వెళ్ళడము, యాక్సిడెంట్లు జరగడము ఇవన్నీ చాలా జరుగుతాయి. మీరు అన్నట్లు ట్రాఫిక్ దాంట్లో ఒక భాగంగా అండ్ నైట్ టైం చెకింగ్ చేసేటప్పుడు, అర్ధరాత్రి కూడా చెకింగ్ చేసేటప్పుడు కావాలనే ఉద్దేశంతో ఈ రేడియం జాకెట్స్, ఈ ఆర్పిఎఫ్ బ్యాటన్స్ అండి, వీటిని కూడా సప్లై చేయడం జరుగుతుంది. సార్ లైవ్ పెట్టండి. ఓకే సార్. సార్ ఓకే సిహెచ్ ఆర్డర్ పట్టు సార్. ఏఎస్ఎస్ శ్రీనివాస్ సార్. పీసీ అలా అవుతుంది సార్. పీసీ ఎల్లప్ప సార్. పీసీ రెడ్డప్ప సార్. సార్ వ్యక్తి ఆ రోజు తను కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఆవిడకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సరే, చిల్లర అడిగింది సార్ మాది. అక్కడ వాటర్ బాటిల్ అడిగినాడు, ఇచ్చేకొందుకు అట్లా రాసుకొని వెళ్ళిపోయినాడు. ఎప్పుడు జరిగిందమ్మా? 15 నెల 25వ తేదీ. మీ పేరుమా? ఎమ్మెల్యే 4000.
నీ చేయి మళ్ళీ తిరిగి వచ్చింది సంతోషమేనా? పోలీసులకు థ్యాంక్స్ చెప్పు సార్. ఇంతమంది ఉంటే ఆవిడ ఏం చెప్తారు? సరేనా? రైట్. ఓకే.